వేముల గురుమూర్తి గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రోగ్రామ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇస్తున్న పెండెం రమేష్ బాబు జోన్ చైర్పర్సన్ వారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇదే హోమ్ క్లబ్ చెందిన రీజియన్ చైర్పర్సన్ మన పులసాని రవీంద్రరావు గారిని వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఉషా మార్త గారు రీజియన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి రీజియన్లో మొన్ననే 3 క్లబ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మరో క్లబ్ కార్యక్రమం కూడా. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ నుండి విచ్చేసిన అల్లాడి ప్రభాకర్ రావు గారు, నాగమండి రవీంద్రరావు గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ డిజిగ్నేట్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ డిజిగ్నేట్ వారి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లైన్ అల్లాడి ప్రభాకర్ రావు గారు డిసిటి డిజిగ్నేట్, నాగమండి రవీంద్రరావు గారు డిసిఎస్ డిజిగ్నేట్ వారిని కూడా ఆహ్వానించుకున్నాం. మరొకసారి వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ లైన్ పూకల చందర్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా పూకల మంత్రంతో మనకు నిత్యం పరిచితులు, మాజీ గవర్నర్గా సుపరిచితులు. థ్యాంక్ యూ పూకల చంద్ర గారు. అట్లాగే ఇదే హోమ్ క్లబ్ చెందిన మాజీ గవర్నర్గా, మాజీ మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీగా, అనర్గళంగా, ఆశువుగా, అనితర సాధ్యుడిగా కవితాలోకంలో సుప్రసిద్ధులైన లైన్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు వారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. పర్లేదు సార్, పోవ ఎంత ఉన్నా మీరు చొచ్చుకోగలుగుతారు. మీ కవిత్వ లక్షణం అది. లైన్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు. ఈరోజు 2వ ఉప గవర్నర్గా ఎదిగి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి లైన్ కుందూరు వెంకటరెడ్డి గారు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నారు. జూలై 1 అత్యంత వైభవంగా మన లయన్స్ టికెట్ని ప్రారంభించుకుంటాం. అదే లయన్స్ టికెట్ని డాక్టర్స్ డేతో, లయన్స్ కార్యక్రమాలతో, సేవా కార్యక్రమాలతో, సత్కార కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించి ఈరోజు మరొక ఇన్స్టాలేషన్ చార్టర్ నైట్తో కూడా చక్కగా ముగించి ఏడాది కాలంలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సాధించుకొని స్టార్ గవర్నర్గా పేరు పొందిన మన ముఖ్య అతిథి లయన్ గవర్నర్ ముచ్చా రాజిరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ముచ్చా రాజిరెడ్డి గారు. వెల్కమ్ సార్. చిన్నపరెడ్డి రాజిరెడ్డి గారు వేదిక మీద స్వాగతం తెలియజేస్తూ వివిధ క్లబ్ల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా పెద్దల స్వాగతం తెలియజేస్తూ మీటింగ్ కాల్ టు ఆర్డర్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్. పతాక వందనం లైన్ మోత్కూరి మనోహర్ రావు గారు అందరూ వారి స్థానాన్ని నిలిచిన ప్రార్థనగా కోరుతున్నాం. మన జాతీయ పతాకానికి మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరము ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట, ప్రాభవము ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాల్లో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి చంపడానికి మనకు ప్రోత్సాహ ప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్పదానుగాములమని, మనలో ప్రతి ఒక్కరము దాని ప్రాభవ వైభవాలను ఇదోతికం చేయడానికి అరువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాల్లో సగర్వంగా, సమున్నతంగా అది ఎగిరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాం. జై హింద్. లైన్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు, పూకల చంద్ర గారు ఆర్సీస్ జెడ్సీస్ ఆహ్వానిస్తూ లైన్ సేవా కార్యక్రమాలు విస్తృతం కావాలని ఆకాంక్షిస్తూ జ్యోతి ప్రకాశనం చేయాల్సిందిగా అతిథులను మరొకసారి కోరుకుంటూ ఆర్సీ గారు, జెడ్సీ గారు, ఇతర డిస్ట్రిక్ట్ క్యాబినెట్స్ అంతా కూడా ఈ కార్యక్రమంలో. లయన్స్ క్లబ్ ఆఫ్ భీమవరం 22వ చార్టర్ నైట్ మరియు 23వ ఇన్స్టిట్యూషన్ సభ ఈరోజు జరుపుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ భీమవరం 22 సంవత్సరాల సేవా ప్రయాణంలో ముందుకు సాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎన్నో మైలురాళ్లను దాటి ఈరోజు 22 వసంతాలను పూర్తి చేసుకొని 23వ వసంతంలో
అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో మా క్లబ్ మిత్రులకు, జిల్లా అధికారులకు, నాయకులకు అందరికీ కూడా మా పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు మోత్కూరు వెంకట్ తొలి మలి ప్రసంగం. So it has been an amazing journey for the past 1 year for me as a president of this prestigious club. I still remember the date, last year 11th April 2021, where our board of directors has a meeting with our club. They have unanimously elected me as the president for this club. So at that time I am a little bit nervous whether I will do justice for this post or not. But the support from the members and their confidence, they have imposed confidence in me. So that is what today we have completed 476 service activities, sir. And I think we are one of the best club in the district. Already we are the first in the region, sir. I think we are in top 5 in the district, sir. So our secretary will give a brief report on service activities, sir. So we have conducted 2 mega programs in this year. One is on the Gandhi Jayanti. We have felicitated 45 municipal workers at Fort Warangal under the chairmanship of our GST coordinator Lion J. Satyanal Garu. We have felicitated another 22 workers at Hassan Parthi, sir. That is a mega program we have conducted. And one more mega program, sir. Our DG attended as chief guest. We have conducted a mega Haritaharam where 250 saplings were planted in a single day, sir. So still, sir, చెట్లన్నీ కూడా చాలా మంచిగా ఉంది. We are maintaining it. We are very proud to say that, sir, we are the first model club in the district. So every member in our club donated to LCAF. So I am very proud to say that I have received a pin from Lion Murugan, sir, on that day. So coming to recognition, sir, I am very thankful to our RC Lion Ravindra Garu. In his region, our club bagged 18 awards, sir, for service activities, including best club, best president, secretary and treasurer. I am very thankful to you, sir. In the same way, in the district of club, we have bagged 5 times, sir, the monthly awards. First, sometimes second and third. We have also received a cash prize of 5,000, sir. We have conducted 3 unit programs, sir, after a few long years. Some 3-4 years back, our club has conducted club social. That is also pinned with zone social. Once again, thanks to Ramesh Babu Garu, we have conducted zone social along with club social. And once again, we are proud, sir. Our club is the only one to conduct peace poster contest in the district. Yes, sir. We have conducted peace poster contest at Government School at Madikonda, sir. At the same place, we have felicitated our past president in a grand way, sir. In this year only, February 27, we have felicitated all the past presidents of our clubs. These viewers, I am very thankful to all, sir. Particularly my family members, they have given me the strength and support. You all know my mentor, my guiding force, my father like Motkur Manapura, without whom I think ఎక్కడ అవసరార్థులకు మన అవసరం ఉంటుందో అక్కడ కార్యక్రమాలు చేయాలని ప్రతిదీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇటు సర్వీస్ పరంగా చేయలేని ప్రోగ్రామ్ అంటూ లేదు. ఏడాది కాలంగా ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్, సక్సెస్ఫుల్ బాడీ. కాబట్టి అన్నిటికంటే వ్యక్తిగతంగా మీ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒక మంచి వారసత్వం. మనోహర్ రావు గారి తండ్రిని మించిన తనయుడిలాగానే ఇంకా రిపోర్ట్ మిగిలింటే సెక్రటరీ రామ్ సుధాకర్ గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క చార్టర్డ్ నైట్ అండ్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ కూడా స్వాగతమైన సుస్వాగతం. ఇప్పుడాక మా ప్రెసిడెంట్ గారు మరి ప్రోగ్రామ్స్ అంతా కూడా చెప్పారు. దాంట్లో లేనటువంటి కొన్ని కూడా మరి నేను రిపోర్ట్ చేస్తున్నాను.
observed all calendar events as Doctors' Day and Chartered Accountants' Day, Teachers' Day, Engineering Day, Journalist Day, Librarian Days, and Lawyers' Days, and felicitated the eminent personalities in the above fields. Conducted the need-based activities like donation of the N95 masks, sanitizers, donation and umbrellas to street vendors, distribution of blankets to the needy people, distribution of the notebooks and stationery to the students' government schools, and donated the amount for poor students for their education. Already our President mentioned this program at Fort Warangal, and our club members are actively participated in multiple levels and Lions quiz competition and received the appreciation certificates from the multiple chairpersons. Our President already mentioned the 18 first best awards of the different categories in the Valmiki region meeting, including the first best President and Secretary and Treasurer. We are very thankful to our club members and also our district general body members are also. This is my opportunity to deliberate this report in this evening. Thank you and థ్యాంక్ యూ శ్రీమతి రామ్ సుధాకర్ గారు. ప్రెసిడెంట్కు కార్యక్రమాల్లో కుడి భుజంలా సహకరించారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కూడా చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. మరొకసారి సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా చార్టర్ సభ్యులందరినీ ఆహ్వానించుకుందాం. 9 మంది చార్టర్ సభ్యులు ఉన్నారు. అందులో ఒకరిద్దరు తర్వాత భాగస్వాములు అవుతారు. ముందుగా లైన్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు కార్యక్రమం నిర్వహించాల్సిందిగా చైర్మన్ మనోహర్ రావు గారిని కోరుతూ అధ్యక్షుల వారిని కూడా మిగతా కార్యవర్గంతో సహా లైన్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు. ఈనాటి ముఖ్య అతిథి మన గవర్నర్ లైన్ రాజిరెడ్డి గారు. ఇతర అతిథులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా చార్టర్ నైట్ సెలబ్రేషన్స్లో వెంకటరెడ్డి గారు, పూగల చందర్ గారు, ఇతర డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అంతా కూడా, నాగమండి గారు, అల్లడి గారు, రాజిరెడ్డి గారు, రవీందర్ గారు, ఉషానాథ్ గారు, రమేష్ బాబు గారు. సార్ చూస్తున్నా ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పండి. చూస్తున్నా. రైట్. లైన్ మోత్కూరు మనోహర్ రావు గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అటు చార్టర్నైట్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ, క్లబ్ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా నిర్వహించడంలో తోడ్పాటును అందిస్తున్న చార్టర్ మెంబర్ మోత్కూరు మనోహర్ రావు గారు. లైన్ మూల శ్రీనివాస్ గారు. చప్పట్లు పాస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ శ్రీనివాసరావు గారి గవర్నర్ పీరియడ్లో. లైన్ బి రఘుత్తం రెడ్డి గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, చార్టర్ మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం. శ్రీనివాస్ గారి తర్వాత వారు చార్టర్ నైట్లో మన ఆత్మీయ సత్కారాన్ని అందుకోబోతున్నారు. లైన్ పాడాల రఘుత్తం రెడ్డి గారు. మరీ ఎక్కువ అంటే కూడా మనకు తప్పట్లేకపోతే. వేముల గురుమూర్తి గారు, పాస్ట్ డివిజన్ చైర్పర్సన్, చార్టర్ మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం. లైన్ వేముల గురుమూర్తి గారు. లైన్ పోల్సన్ రవీందర్ రావు గారు, రీజియన్ చైర్పర్సన్. చక్కటి ముఖ్య అతిథిని ఆహ్వానించి అదే స్థాయిలో కూడా ప్రాంతీయ సదస్సును ఘనంగా నిర్వహించి అభినందనలు అందుకున్నారు లైన్ పి రవీంద్రరావు గారు, చార్టర్ మెంబర్. లైన్ చందా భాస్కర్ గారు. అన్నారెడ్డి గారు, ప్రసాదరావు గారు, భాస్కర్ గారు అందుబాటులో లేరు, తర్వాత భాగస్వాములు అవుతారు. వారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి చార్టర్ సభ్యులందరికీ కూడా ఇదే గురుతరమైన బాధ్యత భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ వారందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నర్ గారికి, ఇతర నాయకులకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఒక మంచి భాష, ఆ భాషతో చాలామందిని ఆకట్టుకోవడం. ఒకప్పుడు వెంకటరెడ్డి గారు కుందూరు అంటే ఎవరికి తెలియదు, నిట్ వెంకటరెడ్డి అంటే చాలా మందికి తెలుసు. అట్లాంటి నిట్ కంప్యూటర్ సంస్థ ఈరోజు స్థాపించిన వ్యక్తి, వేలాది మందికి కూడా దాని ద్వారా
నేర్చుకునే ఒక కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానం కలిగించిన వ్యక్తి వెంకటరెడ్డి గారు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు నాయకుడిగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా తన నాయకత్వ ప్రతిభ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటూ ఈరోజు వారికి వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా లైన్ కుందూరు వెంకటరెడ్డి గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, is elect. I really feel so proud to address a club like Bhimaram. Bhimaram Club, it's a అంటే లయన్స్ క్లబ్ టెర్మినాలజీలో మోడల్ క్లబ్ అని ఎట్టు పెట్టారు పేరు, కానీ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఇట్స్ ద ఫస్ట్ క్లబ్ అని లయనిజంలో అన్నారు. కానీ ఇట్స్ డెఫినెట్లీ ఏ మోడల్ క్లబ్ ఇన్ డిస్ట్రిక్ట్ 320F. ఇట్స్ అ వెరీ స్టేబుల్ క్లబ్. ఇట్స్ అ వెరీ స్టేబుల్ క్లబ్ celebrating 22 years of Charternite and 23rd installation ceremony. It's great. And a fatherly figure like Manohar Rao, I have high respects for him. He is really proud to have a son today who has done successfully completed his leadership this year. It was really astonishing to hear that 400 plus activities, anedi, it's not a joke. And there are some unique activities they have been doing. Cylinder refill every month is something which is a great thing. Vichitranga nakaithe, it's something new to me. And how we started Lionism and how the Lionism today looks for the service activities. ఇవన్నీ కూడా ఈ క్లబ్లో కవర్ కావడం అనేది చాలా 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 ఆనందకరమైన విషయం. ఎందుకంటే మెనీ క్లబ్స్ హ్యావ్ బీన్ విజిటింగ్, either they do activities for the sake of doing it. It's not like that. We are really involved, and I had the opportunity to join with Venkat for a lot of activities. I know, and as like father, he is also very silent, a very quiet lion, and he is committed. He knows what he has to do, and he has been successful. At the same time, I also feel proud of Ramesh Babu garu, the way he is involved and committed. We have been suing for the last 1 week, 10 days. I never saw that he would be so much involved in Lionism. I am really happy about him. And there is a lot more to talk about the club, but I forgot. Initially, I should have talked about the support, the overwhelming support what the club has given to me to take the position of the second BDG. I am really grateful for the members and the support what they have rendered. I really don't forget all through my lines. Thanks for the club members and thanks for the and I just wanted to take 1 minute about the last 1 year of journey of under the leadership of Raj Reddy garu. Yes, definitely we can say he is a very successful governor, because we have been visiting. Coming back to the present leadership, we are fortunate to have these positions and responsibilities, and definitely we would continue the same commitment under the leadership of Kanna Parshram Garu and my colleague N.V. Rao, and with all your guidance and support. And we will see that 320F flag has to wave high, and we wish back ourselves and we wish ourselves the best. So today I think I should not take much more time. Today my assignment, and I feel really, I don't know, I am very nervous now, because this is one club I will never forget in Lionism, because this is the one club which is giving me the opportunity for the first time to install the committee. This is the first time in my Lionistic thing, so this would be as long as I am in Lionism, I would remember this. And I am not doing it for a normal club. I feel so proud. I am doing it for a senior club, and I wish that you should, any lapses anywhere, kindly excuse me, because I might not be a thorough person in there. I might be learning over a period of time, but I hope you understand if there is any problem, please kindly excuse me. So now let me go back to my today's assignment, that installation of 23rd installation of our Bhimaram club. So let me start with the directors itself, board of directors. So I feel privileged to call the senior members of this club as to come on to the dais as board of directors. Line Portable is Srinivas Rao garu, Line Gurumurthy garu, Line Ravindra Rao garu, Line Narasimha Rao garu,
వెంకటరాజం గారు, వెంకటరాజం గారు, మేడం పద్మజ గారు, లైన్ పద్మజ గారు, సారీ పద్మ. ఈ కార్యక్రమాలను క్లబ్ యొక్క కార్యక్రమాలను తీర్చిదిద్ది విధాన నిర్ణయాలను చేసి వాటిని సక్రమంగా అమలుపరచడానికి మీరు క్లబ్కు దోహదపడతారని ఆలోచిస్తూ మీ బాధ్యతను మిమ్మల్ని గుర్తు చేస్తూ మీరు తప్పనిసరిగా ఇది అన్ని సమావేశాలకు ప్రత్యేక సమావేశాలకు కూడా లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క పురోభివృద్ధికి ప్రగతికి తోడ్పడాల్సి ఉంటుంది. కావున మీ బాధ్యతగా నిర్వహిస్తారని చెప్తున్నారు. ఆర్ యూ ఓకే విత్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. So as you know, for the last 3 years there was an introduction of GAT members. GAT members lo we have the president of the club, the chairman of the GAT team, and we have GLT, we have GMT, we have GST, we have Quest chairman and DO chairman. So now I call upon the GLT coordinator Ram Sudhakar garu. As you all are aware that the GLT coordinator normally it should be the first vice president, and GMT coordinator as Manohar Rao garu, who happens to be the second vice president of the club, and GST coordinator Satyanath as past president, Quest chairperson Moola Srinivas garu, DO chairperson Rajamouli garu, and PRO Ramesh Babu garu. Let me go back and slightly explain the roles and responsibilities of individuals. A GLT coordinator, we believe that there should be a leadership growth, there should be a leadership involvement in Lionism to go forward. So మీరు మీ క్లబ్లో prospective leaders to identify chesi, because Lionism has lot of leadership programs to be conducted. So as GLT coordinator ga మీరు వాళ్ళు ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు నామినేట్ చేసి మీరు వాళ్ళని పంపించడం మీ బాధ్యత రామ్ సుధాకర్. సో ఆర్ యూ ఓకే విత్ దట్? అండ్ కమింగ్ బ్యాక్ టు GMT coordinator Manohar Rao garu. Sir, for any family to grow, I think the family has to grow, so the members have to grow, the membership has to grow for a successful service activities to be conducted. So GMT coordinator ga mi badyata, you have to look for the new members, and just I want to take an opportunity to tell you, ante manaki ippudu ee team lo normal ga GET kotta concept వచ్చింది sir. GET అనేది ఏంటంటే that person is only responsible for extension of new clubs. Your responsibility is only to see that the new members are added for the present clubs wherever they are. So I think, and as a person like Manohar Rao, you will not have any kind of compromise on selecting the members, because the member who has to be there with a club like Bimaram should have some credibility for a long time. So I wish you would do that. Will you take that responsibility, sir? Thank you very much. GST coordinator Satyanath garu. GST coordinator, see, the main purpose of Lionism is to serve. So ultimately the service counts for any club. So మీరు దాంట్లో ముఖ్యంగా మీ క్లబ్ మెంబర్స్తో కోఆర్డినేట్ చేసి, క్లబ్ ప్రెసిడెంట్స్ PSTస్తో కోఆర్డినేట్ చేసి, డైరెక్టర్స్తో వాళ్ళ అనుభవం, వాళ్ళ గైడెన్స్ తీసుకొని you need to plan out your service activities for the period of 1 year and see that you make your members participate in the service activities. At the same time, you also take the support of other clubs in the concept of twinning clubs concept law. You can take the service of other clubs also to have the service activities to be done in various forms. Will you do it, sir? Thank you very much. So Quest chairperson, my friend Moola Srinivas. Lionism has a very, very unique concept of Quest, which is to be practiced in the school children or adolescents age group people. So we have to identify some of the schools, and we have to identify some of the teachers as trainees. We will take the responsibility to coordinate that program,
and see that the teachers are trained and the program has to be. As a district coordinator, he will be able to coordinate you for the quest, but at the same time at the club level, for the club to involve then their members or to do this kind of activity, you have to identify some of the schools and see that the program is implemented. As you are aware that we support them with the training program as well as the course material. So I think, sir, you should be able to take it. Thank you very much. Leo Chairperson, Rajamouli Garu. I don't need to explain Rajamouli Garu what is the Leo concept. Leo concept, he is a master in that, and Meru. The only thing I personally feel that the Leos are not being involved in the service activities. So that's more because we are only in the free of making the clubs, but physically the Leo members are not participating in LAN activities for them to have some kind of bondage with LANism or with the parent club. So please see that that has to be done, sir. So PRO, I don't think Ramesh Babu gariki nenu PRO gurinchi cheppalsina avasaram ledu. Varu dantlo is an expert, and I think they have selected a right person for this particular portfolio, sir, and I wish that you do it. Thank you very much. And now I think we have to go back to the first vice president, and because they are already in the team, first vice president Ram Sudhakar Garu, second vice president Kora Ramesh. You have been selected as the vice president for this particular year, sir. డైరెక్టర్స్ నిర్వహించిన బాధ్యతలు మీకు కూడా వర్తిస్తాయి. ఇంతకుముందు డైరెక్టర్స్ చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. వాటిని అదనంగా క్లబ్ అధ్యక్షులు హాజరు కాలేనప్పుడు క్లబ్ సర్వసభ్య సమావేశాలకు కానీ మరి మీ పదవీ కాలంలో క్లబ్ అధ్యక్షుడి బాధ్యతను కూడా నిర్వహించవలసి వస్తుంది. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది క్లబ్ ప్రెసిడెంట్, యూ హ్యావ్ టు టేక్ హిస్ ప్లేస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ దేర్ అండ్ కండక్ట్ ది మీటింగ్స్ వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్. క్లబ్ సక్రమంగా నిర్వహించుటకు అధ్యక్షులు ఏర్పరిచిన వివిధ కమిటీలపై మీరు కోఆర్డినేట్ చేయవలసి వస్తుంది. నార్మల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీ హ్యావ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బట్ దీస్ డేస్ వీ ఫర్గాట్ టు మేక్ ది కమిటీస్, and the committees are being divided between two presidents, the vice presidents, and whichever committee comes under you, you need to coordinate with those committees and see that they fulfill their roles. ఉపాధ్యక్షులు, మీరు క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులు, జిల్లా గవర్నర్ గారి సలహా సంఘ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సి వస్తుంది. So all these responsibilities are borne by the vice presidents of the club. Are you okay with sir? Yes, sir. Thank you very much. Coming back to the treasurer of the club, Vidyara Prasad. Club administrator is equal, almost the responsibility of the president, because whatever the president has to play a role in terms of taking care of the administration of the club, I think you have equal responsibility in uploading or taking care of the membership or the reporting system or whatever support the club needs from you. I think you are, as a DCS, as an experienced DCS, I think you are well versed with the responsibilities of the administrator. Hopefully, I think you will take that successfully. Thank you very much. And LCAF coordinator, I think Venkat should be there, sir. As a practice, the past president becomes LCAF coordinator. So these days, Lions International has given a lot of importance to LCIF, because LCIF is one thing where today whatever grants, whatever support we are getting from international, we have to definitely contribute from our end and see that MGF అనేదే కాదు, పూర్వ రోజుల్లో MGF కాంట్రిబ్యూషన్ ఒకటే ఉండింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈవెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ $50. సో ఈవెన్ non-Lions, you can make non-Lions also to contribute for Lionism. So that way, see that you inculcate a practice in the members. Whenever, wherever they are comfortable, they can contribute to LCIF and see that they become, by the time you reach that $1,000, you will be automatically designated as an MGF. There are different forms, it's not only MGF, there are different forms of contribution for this, and I think that is one
offshoot of Noble Model Club of Bhimaram. So that is one thing you have been successful already, and definitely as a model club, we should, in the district, we should take Bhimaram as a model club to make other clubs initiate and make them model clubs. Thank you very much, sir. Now I have to come back to the treasurer, Dugyala Prasad Rao garu. You are very rich, because you are a very responsible position. The club healthiness, all of us know, it all depends on the financial capacity of the club, to the board of directors, to the governor, and whatever you are spending, that has to be with the clearance from the board of directors, even PST, the president of the club. So you need to have two accounts which have to be operated. One is the administrative account, the other is service account. So whatever money you get in the form of subscription or in form of donations, you deposit in the administrative account, and whenever you need to address a service activity, the money is getting transferred from administrative activity to service activity for which you can spend for any. These all happen with the clearance of the club management. So I think you would take that responsibility very cautiously. Is it okay with you, sir? Yes. Thank you very much. And coming back to the secretary, Ashok. I think Ashok, a very active and asset for the Bhimaram club. He has been doing, he was a successful treasurer, and I think he should continue his services with the same potential. Meeru, as a secretary, you have a joint secretary, but I don't think we have a joint secretary here. As a secretary, you will be coordinating with all the members of the club. Mostly the activities have to be planned in accordance with the board of directors, in accordance with the president, and also reporting system, everything depends upon you. Today, most of our clubs are failing in reporting system, you know. So there are a lot of activities which are being done, but they are not being uploaded on time, they are not being reported to the international or at the district level or at the multiple level. For any appreciation for any club or for any successful president, the backbone is the secretary who has to take care of all these things, whether it is reporting, whether it is maintaining the record. So at least one board and one general body meeting would really see that the involvement of the members are there every month, and as you know, you have to make a big effort to see that all the members attend the service activities, the board meetings or whatever, and all these things would be reported to the international, where you would be appreciated in a long run. Okay, sure. Is it okay with you? Okay. Thank you very much. Rajaram garu. So you know, మీరు ఒక సీనియర్ క్లబ్ నుంచి ఉండి నేను ప్రెసిడెంట్ గురించి చెప్పవలసిన బాధ్యతలు మీకు, ఎందుకంటే ప్రజలు మీరు అందరినీ చూశారు, మీరు ఈ స్థాయికి మిమ్మల్ని సెలెక్ట్ చేసినారంటే దే ఫీల్ దట్ యు ఆర్ వర్త్ డూయింగ్, టేకింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్. సో యాజ్ ఎ ప్రెసిడెంట్, ఇట్స్ యువర్ ఇమేజ్, ఇట్ ఈస్ యువర్ కోఆర్డినేషన్ విత్ ఆల్ యువర్ మెంబర్స్ టు సీ దట్ ది క్లబ్ will be successful in your time. And as you are aware that you have this opportunity only once in a lifetime. So if the people have to remember that Rajaram garu project చేశారు, పర్మనెంట్ ప్రాజెక్ట్ చేశారు, ఆయన టైంలో ఇట్లా జరిగింది భీమారం క్లబ్ అనేది గుర్తుండేటట్టు మీరు చేసుకోవాలి. ఇట్ ఈస్ ఓన్లీ ఎ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ యూ. And as you know, as our elders were all the time repeating, the president position is the ultimate position in Lionism. And there are only 3 positions, I need not repeat again, that is president, governor and international president. So you know how much important you are, and it is a very, very responsible position for you to go. You should be knowing all your members by names, telephone numbers, and see that you make them involved in the service activities, and see that you coordinate with the GMT coordinator to have a membership goal, and see that some leadership nominations to your GLT coordinator, and see that Leo programs would be conducted with your Leo coordinator, Quest programs with your Quest coordinator.
and LCF contribution from your past president Venkat Garu. So all these things, you are the kingpin of the club, so that you have to coordinate, you have to take care of. If the club is successful, definitely things go to the president credits, and if it is other way, also the president has to take it. So I wish that you would take that responsibility and see that you come out as a very successful president for this year. Is it okay, sir? Thank you very much. So now I request the members of BIMAR, other than the board of directors and PSTs, to just stand up. So మీ అందరూ వారికి తోడ్పాటుగా ఉండి వారు చేసే కార్యక్రమాలకు మీరు they need your support, and see that you will have your BIMAR and club to come out colorfully for this Lionstic year. మీరు అందరూ వారికి కోఆపరేట్ చేస్తారంటే ఒకసారి చేయలేదు. Thank you very much. Board of directors, PSTs and other vice presidents, other coordinators and the members of BIMARAN to give their individual consent for their commitment for this Lionstic year to take care collectively. Individually you have given, now I request all of you to give it. Thank you very much. Thank you. This shows the vibrations, this shows the vibrant club of BIMARAN. Thank you very much, sir. And I feel privileged and I feel thankful for giving me this opportunity to conduct this installation. I don't know how far I am through, but I am really thankful and grateful, sir. Thank you very much. I announce this particular team is duly installed for this Lionstic year 2022. Thank you. Now I request just PSTs to stand back and the rest of them can go back to their seats. Now I request the incoming President, Secretary and President and outgoing. Come on. This is a symbol of authority for you. For any meeting to start off or any meeting to close, this would take care of you. And I request Madam to take care of your husband and see that you support him to come out successfully as a president for the coming year. Thank you very much. ఇన్స్టాల్ ప్రెసిడెంట్ రాజారాం గారు మీరు ఏం చేస్తారో ఒక నిమిషంలో బ్రీఫ్గా చెప్పండి సార్. అంగీకార ప్రసంగం. ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పటికి చాలా సంతోషపడుతున్నాను సార్. నాకు ప్రమోట్ చేసిన మా పెద్దలకు గురుమూర్తి సార్ కానీ మన మూర్తి సార్ థ్యాంక్ యూ సార్. మా వెంకట్ గారు చాలా మంచి కార్యక్రమం చేశాడు, ఆనంద్ గారి ప్రోగ్రామ్ చేశాడు. కంగ్రాచులేషన్ సార్. వచ్చే లైనిస్టిక్ ఇయర్లో కూడా మా లైనిస్ట్ 22-23లో కూడా అంతకంటే ఎక్కువనే చేయాలని మా యొక్క లైన్స్ సీనియర్ క్లబ్ మా మెంబర్స్ వాళ్ళ ఆర్థిక మరియు హార్దిక సహాయాలతో సహాయ సహకారాలతో చేయాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరొకసారి మీకు ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ మొదటి రోజు ఒక సర్వీస్ కార్యక్రమం, సేవా కార్యక్రమం ద్వారా శ్రీకారం చుడుతున్నారు నూతన PSTలు. ఆ సర్వీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించుకోవాల్సిందిగా కోరుతూ కోఆర్డినేట్ చేయాల్సిందిగా మనోహరం గారిని ఆహ్వానిస్తున్నాం. వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళు చదువుకుంటున్నారు. వీళ్ళ ఫాదర్ జరిగిపోయారు సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటే వాళ్ళ ఊరు కదా అని నేను రమ్మని బుక్స్ ఫ్యూచర్లో కూడా ఏమైనా అవసరం ఉన్నా కూడా నేను వాళ్ళకు ఎక్కువ స్టడీస్ హైయర్ స్టడీస్కి ఏమైనా సపోర్ట్ కావాలని నేను చేస్తాను సార్. మన క్లినికల్ నుంచి నేను చేస్తాను. ఏ స్కూల్? ఎక్కడ స్కూల్? లష్కర్ బజార్ గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. సార్ ఇట్లా తిరగండి సార్, ఇట్లా తిరగండి. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ల్యాండ్ చంద్ర గారు మాట్లాడతారు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన నూతన దళపతి సోదరి లక్ష్మీపతి, ప్రస్తుత సభాపతి చింతకింది రాజారాం గారు దాదాపు 22 సంవత్సరాల క్రితం
మా హనుమకొండ క్లబ్ చే స్పాన్సర్ చేయబడి నేను ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉండి 22 సంవత్సరాల క్రితం బీమార్ క్లబ్ను మేము చేయడం జరిగింది. నిజంగా అంటే హనుమకొండ తల్లి అయితే నేను తండ్రిని ఆ క్లబ్. మరి ఒక వెంకట రామారావు గారి యొక్క నేతృత్వంలో సేవల దుమారంతో ధూమ్ధాం చేస్తూ ఉన్న బీమార్ క్లబ్ను నేను మనసారా అభినందిస్తున్నాను. చక్కని సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో ఒకటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొంది అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సభ్యుడు కూడా ఎంతో కొంత ఎల్సీఎఫ్ చేసి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది బీమార్ క్లబ్. 2 దశాబ్దాలు అయినప్పటికీ కూడా అటు వరంగల్ ఎల్సీలో తర్వాత బీమార్ క్లబ్ మంచిగా బ్రహ్మాండంగా మరి జరుగుతుందని మన వెంకరెడ్డి గారు ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇటువంటి చక్కని బీమార్ క్లబ్ని రావడం నాకు ఎంతో సంతోషిస్తూ నా మనసారా అభినందిస్తూ మరి చింతకింది రాజారావు గారు బ్రహ్మాండంగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేను మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికే మనకు తెలుసు మెజార్టీ క్లబ్స్ చెల్లిస్తున్నాయి. అదే ఒరవడిలో లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం కూడా ఇంటర్నేషనల్ డ్యూస్ ఇప్పటికే నెఫ్ట్ ద్వారా చెల్లించింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ డ్యూస్ అందజేస్తున్నాం. ఒక్కసారి చక్కటి కార్యక్రమానికి అభినందిద్దాం. చెప్పకుండా ఇంకా మాట రాకుండా మా రమేష్ అప్పుడే చెప్పారు. థ్యాంక్ యూ. ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఫస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ, రీజియన్ అడ్వైజర్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సభకు నమస్సులు. ప్రసాదరావు గారు ఆయన కొత్తగా వచ్చినటువంటి మెంబర్ అయినా చాలా యాక్టివ్గా ప్రతి సమావేశానికి అటెండ్ అయ్యి తర్వాత ఇవాళ ట్రెజరర్ స్థాయికి వచ్చినటువంటి ప్రసాదరావుకు కూడా అభినందనలు తెలియజేస్తాను నేను. సో ఒక మంచి టీం అంటే ఒక క్లబ్ సజావుగా నడవాలంటే మంచి టీం కావాలి. ఆ ప్రాంతంలో దాదాపు మనకు 4-5 ఇంటర్నేషనల్ మీటింగ్స్ జరిగి ఉంటాయి. అప్పుడు 60 మంది పైగా సభ్యులు. అసలు వీళ్ళందరూ ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తల్లాగా దాంట్లో ఆ స్కూల్ బెంచీల ముందు కూర్చొని హేమహేమిలు వీళ్ళంతా వచ్చేసి వాట్ ఈజ్ లైనిజం అని చెప్పినటువంటి విధానం. అయినా ఆ కొత్తగా వచ్చినటువంటి సందర్భంలోనే మాకు కొన్ని పరీక్షలు, అగ్ని పరీక్షలు కూడా జరిగినాయి. మాకు హన్మకొండ క్లబ్ ఇట్లా చార్టర్ నైట్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో కూడా వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసినటువంటి క్లబ్ మనందరిని పిలిచినప్పుడు మనందరం వెళ్ళినప్పుడు అక్కడ వెంపటి లక్ష్మీనారాయణ గారు మీకు గెస్ట్ అందటే వచ్చేసి ఆయనకి ఏదో చిన్న నారాజు ఏదో ఉన్నట్టుంది. ఆ వ్యక్తుల మీదనో ఆ క్లబ్ మీదనో ఎక్స్టెన్షన్ల మీదనో సంథింగ్ ఏదో ఉంది ఆయనకు నారాజు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు క్లబ్లను ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఒక ఎక్సలెంట్ వే అంటే కార్యక్రమాలు కోవిడ్ పీరియడ్లో కూడా ఎట్లా జరుగుతాయి అనేటువంటి సందిగ్ధ పరిస్థితుల్లోంచి కోవిడ్ను జయించి ఒక కార్యక్రమాలు ఎట్లా తీసుకోవచ్చు, మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి ఒక తాటి మీద ఎట్లా నడిపించవచ్చు అని ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఇవాళ రాజిరెడ్డి గారు బయటికి రావడం, డిస్ట్రిక్ట్ 320F యొక్క ఇమేజ్ను మళ్ళీ మల్టిపుల్లో నిలిపేటువంటి గొప్ప ప్రయత్నం చేశాడు. అందులో భాగమే ఇవాళ జాయింట్ సెక్రటరీగా ఆయన యునానిమస్గా రావడం అది గొప్ప విషయం. తర్వాత వెంకటరెడ్డి గారు, కుందూరు వెంకటరెడ్డి గారు, నాకు చాలా ఇబ్బందులు ఉంటాయి కొన్నిసార్లు వేణుమాధవ్ గారు. ఏంటంటే నిజంగా ఇవాళ వెంకటరెడ్డి గారు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఎదిగి డిస్ట్రిక్ట్ 320Fలో ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా ఎదగాలని నేను వెంకట్ చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్. నేను చాలా కాలం తర్వాత వెంకట్ను మళ్ళీ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చేశావు వెంకట్. నాకు బాగా అనిపించింది. నీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. గో హెడ్. తర్వాత రవీందర్ రావు ఒక కామ్ పర్సన్. డిపార్ట్మెంట్లో ఈయన ఉన్నాడా లేడా అని కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి కామ్ పర్సన్ రీజన్ చైర్మన్గా ఆయన సక్సెస్ అయ్యాడు రవీందర్ రావు గారు. తర్వాత రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు ఆయన వ్యక్తిగతంగానే ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఉంది. తర్వాత ఇవాళ వరంగల్ దర్శన్, తర్వాత ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ అవన్నీ కూడా ఉపయోగించి ఇవాళ 320Fలో ఉన్నటువంటి క్లబ్స్ అన్నింటినీ కూడా ఈ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో మన లైనిజం యొక్క ఇమేజ్ను, బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. అందుకు రమేష్ బాబు వారు మన క్లబ్లో ఉండడం, మన క్లబ్ ద్వారా వరంగల్ దర్శన్ రావడం. చాలా మంది ఈ క్లబ్కు బ్యాక్ బోన్ ఎవరంటే మనోహర్ రావు గారు. ఆయన ఎంతసేపు
బ్యాక్ బోన్లో ఉండి చాలా మంది లీడర్లు నెట్టేస్తూ ఉంటాడు. అట్లా నెట్టేయబడ్డ వాళ్ళలో నేనొకటి. లేదంటే ఆయన కావాల్సిన వాడు, ఆయన ఇట్లా ఇక్కడ కూర్చోవాల్సిన వ్యక్తి రాజన్ బాబు గారు ప్రెసిడెంట్, ఆయన చార్టర్ ప్రెసిడెంట్. ఆ టైంలో మేము ముగ్గురము. తర్వాత ఇక మూలా గురించి రఘుత్తం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళు ఎట్లా ఎదిగారు అంటే మిగతా అన్ని క్లబ్లలో కూడా ఇవాళ భీమారం క్లబ్లో ఉండేటువంటి కనీసం ఒక 10 మంది పేర్లు మిగతా అన్ని క్లబ్లు చెప్పుకునేటువంటి స్థాయికి భీమారం క్లబ్ రావడం అనేది ఒక కలెక్టివ్నెస్కి గుర్తు. ఎంటైర్ గ్రేట్. ఇవాళ ఆయన నిజంగా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ మా రఘుత్తం రెడ్డి డిసిఎస్గా చాలా సక్సెస్ఫుల్ డిసిఎస్. తను మన సొసైటీ లేదు, మన క్లబ్బులు లేదు, మన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇతర సంస్థలు ముట్టుకొని వ్యక్తులను ముట్టుకొని వాళ్ళకు సన్మానం చేసేటువంటి గొప్ప వికరణశీలి ఆయన. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, మున్సిపల్ వర్కర్స్ గురించి కానీ లేకపోతే సఫాయి కార్మికుల గురించి కానీ. సో వాళ్ళందరినీ కూడా ఎలివేట్ చేసి ఒకళ్ళిద్దరిని సన్మానం చేయడం, ఒక 5గురిని సన్మానం చేయడం ఏదో క్లబ్ చేస్తూ ఉంటాయి. కానీ సామూహికంగా కొంతమందిని 25 మందిని 30 మందిని వాళ్ళందరినీ పిలిచి ఆయన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టి సన్మానం చేయడము. తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్కి ఒక పర్మనెంట్ అసెట్ క్రియేట్ చేయడం. మన క్లబ్ నుంచి కావచ్చు, మిగతా క్లబ్లో వాళ్ళకైనా చెప్పైనా కూడా ఆ ఏరియాలో ఉండేటువంటి స్కూల్స్ను పటిష్టం చేసినటువంటి వాళ్ళలో సత్యనాథ్ గారు ఒకరు. వారిని మేము మర్చిపోలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా. సత్యనాథ్ గారు థ్యాంక్ యూ. ఏదేమైనా కాలాన్ని బంధించలేం, చరిత్రను శాసించలేం, కానీ కాల చరిత్రలో మనం మైలురాళ్ళం కాగలం, కొన్ని మేలురాళ్లను సృష్టించగలం. ఆ మేలురాళ్లను అని చాలా మంది అంటూ ఉంటే ఆ ఘనత మాత్రం మాది కాదు, మమ్మల్ని ఎక్స్టెన్షన్ చేసినటువంటి పెద్దలందరినీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరింతగా మీ సమాజంలో చొచ్చుకుపోయే విధంగా మాకు మరింత ప్రోత్సాహము ప్రోద్బలాలు మిగతా క్లబ్ల వాళ్ళందరూ కూడా అందించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి నమస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ముచ్చారాజిరెడ్డి గారు has taken a very very bold step this year. చాలా మంది తెలియకపోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకు. He has not compromised on taking out members who are not useful for this organization. So normally governors పోయే ముందు they wanted to show their membership, but this time it was a different change. Every club has taken the initiative to see that the right members are there in the clubs. So the credit goes to the governor because he has not compromised saying that please don't remove before 30th of June, because that is what the governors do. So I definitely take the opportunity to congratulate him, and I take this opportunity to promise him that we would continue his legacy in the future. And another good step by మీ అందరి సహకారంతో కన్నా గారు I think he is successful more than 60 to 70% in collecting the dues. It is something, a record this year. More than 40 clubs have paid the international dues, if not the district dues. It is a very good trend again into Lionism, and presidents Guda, their life becomes very simple. While concentration on the service మీద ఉంటుంది. July tarvata there is nothing to worry them for about these dues or subscriptions or whatever. So the very purpose of Lionism will be addressed, and we will promise this from the stage that coming 3 years I think we should make a lot of such changes with the initiative taken by Rajireddy Garu, and see that we will show a different 320F again. And thank you, and I wanted all of your support to do it. Thank you very much. థ్యాంక్ యూ. డయాస్ మీద ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరు నేను మిస్ అయ్యాను. సో అల్లాడి ప్రభాకర్ గారు, నాగబండి రవీందర్ గారు, వీరు కూడా మనకు మన ఇనాగ్రేషన్ మీటింగ్స్ అప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో రీజన్ చైర్మన్గా ఉండేది. ఈ తర్వాత హరికిషన్ రెడ్డి గారు. సో అప్పుడు ఇవాళ కన్నా పరిశ్రమల క్యాబినెట్లో వాళ్ళు ఉన్నారు. ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ దగ్గర సీనియర్ మోస్ట్ పర్సనాలిటీస్ ఉండడం కూడా ఇవాళ డిస్ట్రిక్ట్కు శోభిస్తుందని అనుకుంటా ఉన్నాను నేను. అట్లానే కృష్ణారెడ్డి గారు వారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇంకా మన రాజిరెడ్డి గారు, తర్వాత వెనుముటి రాలేదు. ఉషామాత గారు
నేను రీజన్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు క్లబ్ జెడ్సీ. సో కాబట్టి ఉషామాత గారి కార్యక్రమాల సరళి ఆచరణ అన్నీ తెలిసిన వ్యక్తి నేను. సో ఇప్పుడు నేను మీకు రీజన్ అడ్వైజర్ని కూడా. కాబట్టి కార్యక్రమాలు కలిసి చేద్దాం, చాలా సక్సెస్ఫుల్గా చేద్దాం. భీమారం అంటే ఇంతమంది ఇంత విశిష్టంగా చెప్తున్నటువంటి భీమారం లాంటి క్లబ్, హన్మకొండ లాంటి క్లబ్స్ మీ చేతికి వచ్చాయి. సో సక్సెస్ఫుల్గా చేద్దామని మీకు పోకల చందర్ గారి అండ కూడా ఉంటుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లైన్ పుట్లపల్లి శ్రీనివాసరావు సార్. అంటే మనకు కొంచెం వైవిధ్యంగా అనిపించవచ్చు, ఇవన్నీ అందరినీ గుర్తుపెట్టుకొని మరీ చెప్పారని. కొంచెం ఖచ్చితంగా భిన్నంగానే ఉండాలి సార్. ఎవరైనా ఒక ప్రశంసలు ఎంత గొప్ప పని చేసినా కూడా ప్రశంసలకు పాత్రలు కావాలి. ఇది ఒక కుటుంబ కార్యక్రమమే. చార్టర్నైట్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి, దీనిలో ఉమ్మడి ఉన్నాయి కాబట్టి అందరినీ గుర్తుపెట్టుకొని మరీ ప్రకటించారు. భీమారం లాస్ట్ ఇయర్ రాజమౌళి లియో క్లబ్లను ఇంకా మనకు అసలు గుర్తింపు అనే ఆలోచన తక్కువగా ఉన్న పరిస్థితులలో లియో క్లబ్లను ఒక్కతాటి మీద 2 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఒక్కతాటి మీద తీసుకొచ్చాడు. లియో క్లబ్ల వ్యవస్థాపకుడు ఉన్నారు. అదే సమయంలో మనకు మూల హర్షిత అనుకుంటా, మూల హర్షిత సార్ మల్టిపుల్లో ఒక అవార్డు కూడా అందుకుంది. అందరికీ లియో క్లబ్ సభ్యులకు, రాజమౌళి గారికి, మూల హర్షితకు, వారి సభ్యులందరికీ కూడా ఒకసారి అంతా కూడా చప్పట్లతో అభినందిస్తారు. ఈ డిటెన్షన్ ఇవన్నిటికంటే క్లబ్లు అనేది ఒక సుస్థిరమైన క్లబ్లు, ఖచ్చితంగా కంటెంట్ ఉన్న సభ్యులే ఉండాలనే ఆలోచనతోనే అవన్నీ కూడా పట్టించుకోకుండా అది చేయడం అనేది అదొక మైలురాయి సార్. ఖచ్చితంగా దానికి రాజిరెడ్డి గవర్నర్ గారిని తప్పనిసరిగా మనం అభినందించాల్సిందే. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నారు, వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. వాటితో పాటు వారి కుటుంబం అంతా కూడా ఎస్ఆర్సిఎస్ పేరిట ఒక పెద్ద విద్యా సంస్థను కూడా మన ఉనిక్చర్లో నడుపుతున్నారు. వీటన్నిటికీ సంబంధించి మనందరికీ ఒక మార్గదర్శకుడైన నాయకుడిగా ఉన్నారు. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి లైన్ బుచ్చారాజిరెడ్డి గారు, వారికి ముఖ్య అతిథి సందేశం ఇస్తారు. చాలా సంతోషం అంటే ఒక మెమొరీ రోజుగా గుర్తించవచ్చు. ఎందుకంటే నా లైనిస్టిక్ ఇయర్లో లాస్ట్ డే భీమారం క్లబ్ వాళ్ళు ఇంతమంది చక్కటి ప్రోగ్రాం చేస్తూ దాన్ని నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా భీమారం క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లైనిస్టిక్ ఇయర్ ఎండింగ్ స్టార్టింగ్ జూలై 1 అయితే ఈరోజు 30th జూన్ లాస్ట్ డే. సో నా లైనిస్టిక్ ఇయర్లో భీమారం క్లబ్ వాళ్ళు అన్ని రంగాలలో కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. ప్రతి రంగంలో మరి ఒక ఆర్సీ, తర్వాత రమేష్ బాబు గారు జెడ్సీ, ఒక కొత్త క్లబ్, తర్వాత ఒక ఎంజేఎఫ్, అడ్మినిస్ట్రేషన్ పరంగా రకరకాలుగా పొట్లపల్లి సార్ ఎప్పుడు మాకున్నటువంటి అనుబంధంతో మంచి మంచి సలహాలు ఇస్తూ జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాంట్లో టీం వర్క్ చేయడంలో భీమారం క్లబ్ నాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఒక గవర్నర్గా పూర్తి స్థాయిలో భీమారం క్లబ్ మీద సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. క్లబ్ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మోడల్ క్లబ్. మన 320 ఫస్ట్ మోడల్ క్లబ్ భీమారం క్లబ్. అంటే అందరికి ఒక రోల్ మోడల్. మన జిల్లాలో ఉన్నటువంటి క్లబ్స్ అన్నిటి కూడా భీమారం క్లబ్ ఒక రోల్ మోడల్. మళ్ళీ ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా సౌమ్యులు, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, అన్ని రకాలు కూడా ఔన్నత్యాన్ని చూపించినటువంటి గొప్ప పర్సనాలిటీస్ ఉన్నటువంటి క్లబ్ మరి భీమారం క్లబ్ అని మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా నేను చెప్పేది ఏంటంటే భీమారం క్లబ్ వారు నా లైనింగ్ ఇయర్లో నాకు చక్కగా సహకారం చేసిన ప్రతి ఒక్క మెంబర్కు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఈరోజు దొరికినట్టు ఒక్కొక్కరికి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ గౌరవ్ సార్. 100 మందికి 6,000 రూపాయలు సార్ మినిమం, అది మ్యాక్సిమం కూడా. 26 మందిలో కుటుంబంలో జరిగే ఒక 4-5 ఫంక్షన్స్ ఉంటాయి. దానిలో ఒకటైనా కూడా మనం లయన్స్ క్లబ్ ద్వారా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా కొనసాగిద్దాం. వారి ఆశయ సాధనలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ, our district governor,
తన లైన్స్టిక్ ఇయర్ని అత్యంత విజయవంతంగా ముగిస్తున్న మన ముఖ్య అతిథి గవర్నర్ గారిని ఆత్మీయ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా వేదికపై ఉన్న అతిథులను ఆహ్వానిస్తున్నాం. వారిని సత్కరించుకోవాల్సిందిగా నూతన అధ్యక్షుడు రాజారాం గారు, సెక్రటరీ అశోక్ గారు, ట్రెజరర్ ఇతర కార్యకర్తలు జెడ్సీ వెంకట్ గారు. ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లైన్ కే వెంకటరెడ్డి గారు. ఫాస్టెస్ట్ గవర్నర్ లైన్ పోకల చంద్ర గారు. రీజియన్ అడ్వైజర్, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ లైన్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు. సార్ హోమ్ క్లబ్ అయినా కూడా డిజిగ్నేట్ పర్సన్. మా నాగవంటి రవీందర్ గారు జనగాంలో వేడుకలు ఏర్పాటు చేశారు. 12 లోపల అక్కడ చేరుకోవాలని తగ్గ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ డిజిగ్నేట్ లైన్ అల్లాడి ప్రభాకర్ గారు. రమేష్ బాబు సన్మానం గారు దాన్ని నిలబడటానికి వేదిక పైన ఉన్న రీజన్ చైర్పర్సన్ లైన్ ఉషా మార్త గారు, రాజారెడ్డి గారు. రీజన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లైన్ ఉషా మార్త గారు, జె రాజరెడ్డి గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అడిషనల్ జాయింట్ ట్రెజరర్. టోటల్ ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది సార్. దయచేసి 10 నిమిషాల్లో ఇదే సహనాన్ని పాటించాల్సిందిగా కోరుతూ జోన్ చైర్పర్సన్ పెండెం రమేష్ బాబు గారు మన మీద అభిమానంతో స్టూడియోను కూడా చక్కటి సౌకర్యాలతో మనకు అందజేశారు. జోన్ చైర్పర్సన్ కూడా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమారం. ఓకే సార్, చప్పట్లతో ఖర్చు తగ్గినా కష్టం తగ్గదు. రైట్, లేదు సార్, లైన్స్ 320F లో మరొక అనుబంధం అనుకోండి. భీమారం కాదు, మళ్ళీ ఓన్ చేసుకోకండి. ప్రజెంట్ జెడ్సీ లైన్ మూత్కూరు వెంకటరామారావు గారు. లైన్స్ భవన్ ఉంది మనకు షాంపేట్లో, దాంతోపాటు వరంగల్ దర్శన్ కూడా ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. క్యాబినెట్ అందరి పక్షాన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ డిజిగ్నేట్ నాగపాండి రవీందర్ గారు. మీ తరఫున వారి తరఫున సార్ మీరు చెప్తారు. ఓకే, రేపటి ట్రెజరర్ కాబట్టి సారీ. ముందుగా నాగపాండి రవీందర్ గారు వారి అభినందన తెలియజేసిన తర్వాత అల్లాడి ప్రభాకర్ గారు, ఎందుకంటే వారి అనౌన్స్మెంట్లు ఉంటాయి కాబట్టి. గారు మరియు వారి కార్యవర్గానికి మరియు ఇప్పుడే పదవి విరమణ చేసినటువంటి కార్యవర్గానికి కూడా జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పెద్దలందరూ కూడా ఇప్పుడు పీటీజీ శ్రీనివాసరావు గారు, తర్వాత చంద్ర గారు, మన ఎస్వీడీజీ వెంకటరెడ్డి గారు అందరూ కూడా జిల్లా విషయాలు గతంలో జరిగినాయి అన్ని విషయాలు చెప్పారు. కాబట్టి మేము చెప్పడానికి ఏదో ఆయన మేము చెప్పేంత లెవెల్ కూడా మేము ఎదగలేదని అనుకుంటున్నాము. మీరు మాట్లాడినట్టు మేము అంటే కొన్ని విషయాలలో ఉన్నది. సరే, అన్ని విషయాలు వారు చెప్పారు కాబట్టి వారందరి పక్షాన వారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ మీ అందరికీ కూడా జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు జిల్లాలో 34 క్లబ్ల వరకు ఇంటర్నేషనల్ డ్యూస్ పేమెంట్ చేశారు. 34 పోతే తత్వ రిమైనింగ్ క్లబ్స్ కూడా పేమెంట్ చేసేది. డిస్ట్రిక్ట్ డ్యూస్ కూడా కట్టే విధంగా అందరూ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మన జిల్లా క్యాబినెట్ ఇన్స్టలేషన్ ఆగస్టు 21 జనగామ బ్రహ్మరామ కన్వెన్షన్ హాల్లో ఫిక్స్ చేశాము. అది సర్వీస్ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ డిసిఎస్ డిసిగ్నేట్ గారు. ఖచ్చితంగా నవరత్నాలు లాంటి చార్టర్ మెంబర్లు 9 మంది ఉన్నారు. ఇలాంటి ఒక శక్తివంతమైన క్లబ్కు మన ఏం లోటు లేదు. కొత్తగా వచ్చిన సభ్యులు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నవరత్నాలు ఉన్నాక మీకేం భయం. అలాగే ఇప్పుడున్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చూడండి, ఆర్ఏపీ రాజారాం గారు, అశోక్ గారు, ప్రసాద్ గారు. అంటే దాని తోడు ఇంకా కింద ఉన్నది ర్యాపోర్ట్ అని, అంటే వారు పెంచుకుంటారు. వారిలో కనబడ్డది మనకి ఇప్పుడే తెలిసింది. పోతే మనం ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే మనోహరరావు గారి గురించి పెద్దలు మన పాస్ట్ గవర్నర్ గారు చెప్పిండ్రు, పొట్టపల్లి వారు ఏమని మనోహరరావు గారి గురించి చెప్పిండ్రు. కానీ ఎంత కాముగా ఉంటారో అంత మన ఏదో శాస్త్రం ఉంది. మన ఏం మాట తక్కువ ఉండి మన పని ఎక్కువ చేస్తారు అనే నానుడి నాకు టైంకు నోటికి వస్తలేదు. అందులో మనోహరరావు గారు అందే వేసిన చెయ్యే, కానీ వారి కొడుకును కూడా అదే బాటలో నడిపిస్తున్నాడు. అంటే వారు కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసి సేవా కార్యక్రమాలు చేసి జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక మంచి నాయకత్వ లక్షణాలు తండ్రి నుంచి పురికి పుచ్చుకున్నాడు. అలాంటి యొక్క క్లబ్ ఈ రోజు నాకు ఎందుకు ఎంత సంతోషం అవుతుందంటే 99-2000 నేను రీజన్ చైర్మన్, హన్మకొండ క్లబ్ నా రీజన్ లో ఉన్నది. అప్పుడు నా అదృష్టం, ఆ అదృష్టం కొద్దీ ఈ ఇండాక్ట్రినేషన్ మీటింగ్లకు అప్పుడు నేను రావటం, ఇవాళ ఈ యొక్క క్లబ్ చేసే యొక్క సేవా కార్యక్రమాలు జిల్లాలోనే అదిరిపోయేంత కార్యక్రమాలు చేసి ఒక మంచి ఇమేజ్ను పెంచి ఏమీలు ఉన్నాయి క్లబ్గా ఏర్పడింది కనుక ఈ సంతోషాన్ని నేను మన జిల్లా మొత్తానికి పంచుతా అని చెప్పి తెలియజేసుకుంటూ, జిల్లా పక్షాన మన గవర్నర్ కన్నా పరశురామ్ గారి పక్షాన ఈ నూతన పిఎస్టీలకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మన డాక్టర్స్ డే రేపు ఉంది. మన జిల్లాలోని క్లబ్బులు అన్నీ ఇండివిజువల్గా చేసుకుంటున్నాయి. మన జిల్లా పక్షాన మాత్రం 5వ తారీఖు నాడు మన గాంధీ ఎంజిఎం ఎదురుగా ఐఎంఏ హాల్లో సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కంటే ముందు మన జిల్లా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారి సన్మాన కార్యక్రమం కూడా సాయంత్రం 5 గంటలకు ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మన 10వ తారీఖు నాడు మన జిల్లా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఇప్పుడు మన కేబినెట్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా 35 క్లబ్బులు అని చెప్పాడు. మన మాస్టర్ సర్వన్ గారు ఏమో 40 అంటున్నారు. 40 అయినా 35 అయినా నాకైతే ఇంకా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు బరువు బాధ్యతలు తగ్గాలన్నా, ప్రస్తుతం పిఎస్టీల బరువు బాధ్యతలు తగ్గాలన్నా, డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ మొత్తం చెల్లిస్తే నేను సంతోషపడే వాటిలలో నేను ముందుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఇంకా మనకు టైం ఉంది. కాకపోతే రేపటి నుంచి డాలర్ రేటు ఈ రాత్రి 12 తర్వాత తెలుస్తుంది. డాలర్ రేటు పెరుగుతుంది. పెరిగినా కూడా మీరు భయపడకుండా జూలైలో డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ అన్ని క్లబ్బులు చెల్లించి మన జిల్లాకు సహకరించి జూలై నుంచి మళ్ళా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఇదే ఊపు మీద ఈ సంవత్సరం మొత్తం ఉండి మన జిల్లాకు మల్టిపుల్నే కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన భీమానం క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ లైన్ రీజన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లైన్ ఉషా. మేము స్టార్టింగ్ ఉన్నప్పుడు నాకు మంచి సపోర్ట్గా లైనిజంలో మోత్కూరు మనోహర్ గారే ఎప్పుడైనా పలకరిస్తూ అన్ని యాక్టివిటీస్ గురించి కూడా సార్ నన్ను ఎప్పుడు పలకరిస్తుండేవాడు. అదొక మంచి నాకు ఎప్పటికీ మర్చిపోను. అంటే లైనిజంలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా సార్ మాకు మంచి ఉండే. అందుకే నాకు భీమవరం క్లబ్ ఇప్పుడు నాకు ఇంటికి రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరియు మళ్ళీ పుట్లపల్లి శ్రీనివాస్ గారు ఆర్సీ ఉన్నప్పుడు నేను సార్ దగ్గర జెర్సీగా చేశాను. నిజంగా సార్ తోటి 1 year కలిసి పనిచేయడం అనేది నాకు చాలా ఎంతో మంచిగా అనిపించింది. సార్ యొక్క అడ్వైజర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మా రీజియన్కి సార్ అడ్వైజర్ ఉండడం నాకు ఇంకా చాలా సంతోషం. అట్లనే మన పొగల్ చంద్ర సార్ కూడా అడ్వైజర్ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి మంచి క్లబ్, ఎందుకంటే ఇక్కడ అందరు సార్లు కూడా భీమవరంలో ఉన్నటువంటి క్లబ్లో ఉన్నటువంటి సార్లు అందరు కూడా అందరితో నాకు మంచి అది సంబంధాలు ఉన్నాయి.
వీరు చేసే కార్యక్రమాలన్నింటిలో నేను పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళు ఇంకా మంచిగా ఈ పిఎస్టీస్ బాగా మంచిగా పనిచేస్తారని చెప్పేసి ఇప్పటికున్న పేరు కంటే కూడా ఇంకా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను నమస్కారం. థ్యాంక్ యూ ఆర్సీటీ ఉషామూర్తి గారు. అందరు లైన్స్ పక్షాన ఒకరిద్దరు అభినందనలే ఒక 6 నిమిషం పాటు మంత్రి లింగమూర్తి గారు, ఊరుగల్లు క్లబ్, హోమ్ క్లబ్. బీయింగ్ ఏ చార్టర్ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లబ్, నేను కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి చార్టర్నైట్ సెలబ్రేషన్స్ అదేవిధంగా విశ్లేషణ సెరమనీకి హాజరు కావడం చాలా సంతోషంగా భావిస్తూ చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి రామారావు గారిని అభినందిస్తూ, రామారావు గారు రాజారాం గారు అంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తాను వాగ్దానం చేసిన దాన్ని నిలబెట్టుకుంటారని చెప్పిన సందర్భంగా నేను ఆలోచిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా పర్టికులర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం కావిపోబడినటువంటి లీడర్స్ అందరూ కూడా సందర్భంగా నా పక్షాన, మా హోమ్ క్లబ్ లైఫ్ క్లబ్ ఆఫ్ వరంగల్ ఊరుగల్ పక్షాన, అదేవిధంగా ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ హాజరు కానిటువంటి డిస్ట్రిక్ట్ పక్షాన శుభాకాంక్షలు చేస్తూ ముగించాను. థ్యాంక్ యూ. కూడా రికగ్నేషన్ చేస్తూ దయచేసి మెమోటో అందుకోవాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ లైన్ ఇందిరాదేవి గారు, ఫాస్ట్ రీజియన్ చైర్పర్సన్, హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర వారిని, అదేవిధంగా పొన్నాల సంయుక్త గారు, ఎల్సీ రాణి ఉత్తమ, లైన్ పిల్లి రేవతి గారు, లైన్ బిల్లా సులోచన గారు, జోన్ చైర్పర్సన్ విజిటింగ్ జోన్ జెర్సీ, అదేవిధంగా లైన్ బి సుభాష్ గారు విజిటింగ్ జెర్సీ, రజనీకాంత్ గారు హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హసన్పర్తి, లైన్ బిల్లా సులోచన గారు హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వినూత్న, లైన్ సయ్యద్ మోబిన్ గారు అండ్ లైన్ ప్రసాద్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్. అందరికీ మరొకసారి రికగ్నేషన్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై లైన్ టి అశోక్, సెక్రటరీ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమార్. కానీ సార్ కొంచెం ఫాస్ట్. వారు ఆస్థాన జిల్లాకి ఆస్థాన మాస్టర్ ఆఫీసర్ అనేవారు, వారికి కూడా వచ్చి సత్కారం సార్. సభకు నమస్కారం. మాకు ఈ యొక్క ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ మరవలేనిది. మరియు మాకు వెంకటరెడ్డి గారు చాలా చక్కగా, లైన్ వెంకటరెడ్డి గారు ఎస్విటిజీ గారు చాలా చక్కగా మాకు ఒక గురుతరమైన బాధ్యతలు తెలుపుతూ మమ్మల్ని అందరినీ సక్రమ మార్గంలో మంచి బాధ్యతలు నిర్వర్తించేటట్టు తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క రోజు మేము మరవలేంటి. మరియు మాకు ఈ యొక్క ఆతిథ్యానికి ఇంత కలర్ఫుల్గా మేము ఎక్కడ ఫంక్షన్ చేసినా కూడా ఈ యొక్క కళ వచ్చేది కాదు. మా రమేష్ బాబు గారు జెడ్సీ గారు చాలా చక్కగా మాకు ఆతిథ్యం ఇచ్చి మాకంటే మేము ఎన్నడూ కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్లో కానీ ఏ చేసినా కూడా ఇంత కళ వచ్చేది కాదు. ఎప్పుడు ఎల్లవేళలా మాకు ఈ సహకారాలు మీ ద్వారా ఉండాలని కోరుకుంటూ సభకు ఇచ్చేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముత్కూరు మనోహర్ రావు గారు, వేముల గురుమూర్తి గారు. అట్లాగే చివరి సత్కారం అవుట్ గోయింగ్ పిహెచ్డీలను సత్కరించి ఆ తర్వాత మన జాతీయ గీతాల పనికి వెళ్దాం. మనోహర్ రావు గారు అండ్ గురుమూర్తి గారు అందుకుంటున్నారు. ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ అండ్ కో చైర్మన్. సార్ ఇప్పుడు ఒక్కసారి మాత్రం మళ్ళొకసారి ఇక్కడ ప్రోగ్రాంలతో విజయవంతంగా ముగించారు ముగ్గురు కూడా. రామ్ సుధాకర్ అందరి సమక్షంలో వెంకటరాజన్ గారు రానట్టు వస్తలేనండి. రండి 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 సార్, మళ్ళీ ఎన్నికల వరకు రారాయని బయటికి కొంచెం తొందర. ఇక్కడ ఏ లయన్స్ క్లబ్ కార్యక్రమం వచ్చినా ఖచ్చితంగా శివ సందీప్ కెమెరా ఉంటుంది వరంగల్ దర్శన్ తరఫున. థ్యాంక్ యూ పిహెచ్డీస్ అండ్ థ్యాంక్ యూ మెంబర్స్. దయచేసి ఎవరు మిగతా మిత్రులంతా వారి వారి స్థానాలకు వెళ్ళి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజెంట్
రైట్ సార్, అందరూ రీచ్లో పడాల్సిందిగా కోరుతున్నాం. వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Meeting adjourned by presiding officer Lion Raja. Meeting adjourned for left hand meeting adjourned for dinner. Meeting adjourned for dinner. Thank you sir. ఇప్పుడు జస్ట్ ఇన్స్టాల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అనే వాళ్ళని సన్మానించుకుంటే ఇంతకుముందు ఒకరిద్దరు చెప్పారు, మిత్రులను సన్మానించు.